హాయ్ బంగారం. సో మొన్న మండే షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి రామేశ్వరం కెఫేకి వచ్చామని చెప్పాం కదా, ఇక్కడికే వచ్చామండి నియో మాల్కి షాపింగ్కి. ఎవరి కోసమైనా బట్టలు కొందామని వస్తే మంచి మంచి బట్టలు కనపడతాయండి. అదే మన కోసం కొనుక్కుందామని వెళ్తే మాత్రం ఒక్కటి కూడా నచ్చదండి. మీకు కూడా అలాంటి అనుభవం ఎదురైందా? నాకు మాత్రం ఈరోజు అదే జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్, వాళ్ళు ఆడుకునే ఆట వస్తువులు, చిన్న డైనింగ్ టేబుల్ చూడండి, ఐకియావి ఎంత బాగున్నాయో. నేనైతే ఏమీ నచ్చగా షాపింగ్ చేయలేదండి, వెనుతిరిగి కెఫేకి వెళ్ళిపోయాము. ఎందుకు నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే 8 వసంతాల సినిమా ఓటీటీలో చూశానండి. ఏదో క్యాజువల్ లవ్ స్టోరీ అని మొదలు పెట్టాను కానీ మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. డైలాగ్స్ అయితే మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి, మనసులోనే సమాధి చేసుకునే జ్ఞాపకాలు తప్ప. ఎవరి తుఫానులు వాళ్ళకు ఉంటాయి, లోపల కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు, అంతే తేడా. ఏం డైలాగులు చూడండి. అలాగే చిత్రమ్మ పాడిన పాట అయితే సినిమాకే హైలైట్. ఊటీ కాశ్మీర్ అందాలు ఈ సినిమాలో చూపించినంత అందంగా నేను ఏ సినిమాలో కూడా చూడలేదండి. సినిమాటోగ్రఫీ అంత అద్భుతంగా ఉంది. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఆమెదే సినిమా అంతా, ప్రత్యేకంగా చెప్పేదేముంది. కానీ హీరో ఉన్నాడండి, నిజంగా హృతిక్ రోషన్లా ఉన్నాడు. యాక్టింగ్ కూడా నండి అదరగొట్టేశాడు. మన సినిమా ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడండి. ఇంకా డైరెక్టర్ అయితే నా ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడండి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. బాయ్ బంగారం.